వెల్కమ్ బ్యాక్ టు బీటెక్ గరాజ్. సో ఈ వీడియోలోని 2025 అప్డేట్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 గురించి అయితే ఒక డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వెహికల్ అయితే మనకి సవేరా మోటార్స్ గాజువాక వైజాగ్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 2.15 అయితే టాప్ ఎండ్ అనమాట. అండ్ బేస్ వచ్చేసరికి 1.79 lakhs నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రైస్కి ఈ వెహికల్లో ఏమేమి అప్డేట్ అయ్యాయి, ఇంకా ఏమేమి ఉన్నాయో అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. మోటార్ సైకిల్ ఇంకా ఆటోమొబైల్ కంటెంట్ కోసం మా బీటెక్ గరాజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. వెహికల్ డిజైన్ గురించి మాట్లాడితే ప్రీవియస్ జనరేషన్ హంటర్ 350 ఎలా ఉంటుందో సేమ్ అదే డిజైన్లో అయితే ఉంది. సో ఆ డిజైన్ వచ్చేసరికి మనకి రోడ్ స్టార్ అనమాట. సో ఇది ఒక మినీ రోడ్ స్టార్ వెహికల్ అయితే కనబడుతుంది మనకి. అండ్ మెయిన్ అప్డేట్ అయితే కలర్ స్కీమ్స్. సో ఈ డిజైన్ ఈ 2025 అప్డేట్లో వచ్చింది కలర్ స్కీమ్. ఇదైతే రియో వైట్ కలర్. సో చూసారు కదా, ఇక్కడ మనకి బ్రెజిల్ రిప్రజెంట్ చేస్తూ ఫ్లాగ్ కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ కింద అయితే మనకి హంటర్ 350 రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాజింగ్ ఇచ్చి ఒక స్టిక్కరింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ అంతా బ్లాక్ ట్రీట్మెంటే. అండ్ ప్రాపర్ శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ సెక్షన్లో కూడా మనకి మడ్ గార్డ్ అయితే ఇది ప్లాస్టిక్ మడ్ గార్డ్తో వస్తుంది. పియానో బ్లాక్ ఫినిషింగ్లో ఉంది. అండ్ సస్పెన్షన్ సెటప్ మొత్తం అన్ని బ్లాక్ కలర్లో ఉంది ఎక్సెప్ట్ ట్యాంక్ అనమాట. అండ్ ఈ వెహికల్ లైట్స్ గురించి మాట్లాడితే ఇది కూడా మేజర్ అప్డేట్ అని చెప్పాలి ఈ వెహికల్కి. సో చూసారు కదా, ఇక్కడ మనకి లైట్ అయితే కంప్లీట్గా క్యాసెట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంక్లూడింగ్ హజార్డ్ స్విచ్ ఉంది. అండ్ ఇవి హాలోజన్ ఇండికేటర్సే. అండ్ ఈవెన్ రేర్ సెక్షన్లో కూడా మనకి యాజ్ యూజువల్గానే ఎల్ఈడి బ్రేక్ లైట్తోనే వస్తుంది ఈ వెహికల్, ఇంక్లూడింగ్ హాలోజన్ ఇండికేటర్స్. అండ్ ఇక్కడ చూసారు కదా, నంబర్ ప్లేట్ కింద కూడా మనకు ఒక కనిపించడానికి ఒక లైట్ అయితే విజిబుల్గా ఉంది. ఇవన్నీ ప్రీవియస్ జనరేషన్లో ఉన్నాయి. బట్ మెయిన్ అప్డేట్ వచ్చేసరికి మనకి అక్కడ క్యాసెట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనమాట. సో ఇది మిగతా అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్లో ఉన్నట్టే ఈ వెహికల్లో కూడా అప్డేట్ చేశారు. వెహికల్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఫ్రంట్ వచ్చేసరికి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్తో అయితే వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ ప్రాపర్ కవర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎటువంటి డస్ట్ పార్టికల్స్ కానీ లేదా రాళ్ళు లేదా మడ్ పార్టికల్స్ ఏమి వెళ్ళకుండా ఉండడానికి ఒక ప్రొటెక్షన్ కింద అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ వచ్చేసరికి మనకి ఇక్కడ సస్పెన్షన్ సెటప్ అప్డేట్ చేసామని రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు చెప్తున్నారు. అఫ్ కోర్స్ ఇది అప్డేట్ అయ్యిందనమాట. సో చూసారు కదా, కంప్లీట్గా బ్లాక్ ట్రీట్మెంట్లో అయితే ఉంది సస్పెన్షన్ అయితే. కొంచెం ట్రావెల్ పెరిగినట్టు కూడా ఉంది ఈ సస్పెన్షన్. అండ్ ఈ వెహికల్ బ్రేక్స్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి కంప్లీట్గా డిస్క్ వీల్ అయితే అప్డేట్ అయ్యింది విత్ డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుందన్నమాట. మోస్ట్లీ వైబ్రేట్ డిస్క్ క్యాలిపర్తోనే వస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్. బట్ ఇక్కడ బ్రాండింగ్ అయితే మిస్ అయ్యింది. మేబీ చేంజ్ చేస్తారో లేదో మనకైతే తెలియదు. అండ్ ఈవెన్ రేర్ సెక్షన్ డిస్క్ బ్రేక్ కూడా చూసారు కదా, ఇది కూడా పెద్ద డిస్క్ వీల్తో అయితే ప్రొవైడ్ చేశారు. సో మేబీ మనకి టాప్ స్పీడ్లో వెళ్ళినప్పుడు చాలా బెనిఫిషియల్ అవుతుంది ఈ బ్రేకింగ్ అయితే. అండ్ ఇంక్లూడింగ్ ఇక్కడ కూడా మనకి ఏబిఎస్ ఉంది. ఈవెన్ క్యాలిపర్ కూడా కంప్లీట్ బ్లాక్ కలర్ ట్రీట్మెంట్లో అయితే ఇచ్చారు ఈ వెహికల్కి. ఈ వెహికల్ వీల్ గురించి మాట్లాడితే ఇది కంప్లీట్గా మనకి అలాయ్ వీల్తో వస్తుంది. సో చూసారు కదా, ఒక మ్యాట్ బ్లాక్ ట్రీట్మెంట్లో అయితే ఉంది. అండ్ డిజైన్ కూడా ఎలా ఉంది. అండ్ ఇంక్లూడింగ్ ఇక్కడ మనకి రియోన్ రిప్రజెంట్ చేస్తూ స్టిక్కరింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ టైర్ సెక్షన్ వచ్చేసరికి 110/70 టైర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో టైర్ కూడా అప్డేట్ చేశారు, సెక్షన్ అయితే పెంచారు. అండ్ వీల్ వచ్చేసరికి 17 inch వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెహికల్ రేర్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడితే ఇది కూడా మనకి 17 inch వీల్తో వస్తుంది. సో అలాయ్ వీల్స్తో వస్తుంది. మ్యాట్ బ్లాక్ ట్రీట్మెంట్లో ఉంది. సేమ్ ఫ్రంట్ ఉన్నట్టే ఇక్కడ మనకు కూడా డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సెక్షన్ గురించి మాట్లాడితే ఇది 140/70 సెక్షన్తో అయితే వస్తుందన్నమాట. సో రేర్ టైర్ కూడా ఇంక్రీజ్ చేశారు. సెక్షన్ అయితే 17 inch వీల్తో అయితే వస్తుంది. అండ్ ఇంజిన్ గురించి మాట్లాడితే ఇది మనకి సేమ్ జే సిరీస్ ఇంజిన్ అయితే ఉంటుంది కదా, ప్రీవియస్ హంటర్ 350లో ఉంది, ఇంకా క్లాసిక్లో ఉంది, మెటియోర్లో ఉంది. సో అదే సేమ్ 350 ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీని హార్స్ పవర్ వచ్చేసరికి 20 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీని టార్క్ వచ్చేసరికి 27 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ కూలింగ్ గురించి మాట్లాడితే ఇది ఆయిల్ ఇంకా ఎయిర్ కూల్డ్ ఇంజిన్తో అయితే వస్తుంది అనమాట ఈ వెహికల్. అండ్ దీని ఫ్యూల్ ట్యాంక్ గురించి మాట్లాడితే ఇది మనకి 13 liters ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్తో వస్తుంది. అండ్ ఈ వెహికల్ ఇంకా ఇంజిన్ మోడరేట్గా రైడింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తే మనకి దగ్గరగా మైలేజ్ వచ్చేసరికి ఒక 35 kmpl అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ జాగ్రత్తగా వెహికల్ నడిపితే. ఇంకా కేర్గా నడిపి ఒక 60 kmpl ఒక 60 kilometers రైడ్ చేస్తే అఫ్కోర్స్ ఈజీగా ఒక 40 వరకు కూడా లాగొచ్చు అనమాట. ఈ వెహికల్ ఎగ్జాస్ట్ నోట్ అయితే ఇప్పుడు విందాం.
అండ్ ఈ పర్టికులర్ వెహికల్ అయితే ఈ ఇంజిన్ అయితే మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ కొత్త అప్డేట్ ఏంటంటే ఈ వెహికల్కి స్లిప్పర్ అసిస్ట్తో వస్తుంది అనమాట. సో ఇది మనకి ఇంజిన్ బ్రేకింగ్లో చాలా యూజ్ అవుతుంది. సో హైవే రైడింగ్స్ వెళ్ళినప్పుడు టాప్ స్పీడ్లో ఉన్నప్పుడు సడన్గా గేర్ డౌన్ చేయడం కానీ ఇంకా లేదా గేర్ అప్ చేయడంలో కానీ సో జస్ట్ ఇలా స్మూత్గా క్లచ్ చేస్తే ఈజీగా గేర్ షిఫ్టింగ్ అయితే జరుగుతుంది. సో ఇది మేజర్ అప్డేట్ అని చెప్పాలి ఈ వెహికల్ ఫుట్ ప్యాక్స్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ లివర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో సింగిల్ లివర్, సో ఇది గేర్ లివర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాజింగ్ ఉంది. సో ఇది రబ్బరైజ్డ్ ఫుట్ ప్యాక్ చిన్నగా ప్రొవైడ్ చేశారు. ఇది క్లోజ్ ఓపెన్ కూడా చేసుకోవచ్చు. అండ్ పిలియన్ అయితే కంప్లీట్గా మనకి మెటల్ ట్రీట్మెంట్లో అయితే ఉంది. సో చూసారు కదా, బ్లాక్ కలర్లో ఇచ్చారు అండ్ చిన్న గ్రిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకో అప్డేట్ గురించి మాట్లాడాలంటే అది గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పాలి. సో ఎగ్జాస్ట్ సెటప్ అయితే కొంచెం చేంజ్ చేశారు. సో దానివల్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇంక్రీజ్ అయిందనమాట. సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే అప్డేట్ అయింది. అండ్ ఈ వెహికల్ మేజర్ అప్డేట్ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోనైతే మనకి ఇక్కడ ట్రిప్పర్ నావిగేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మేజర్ అప్డేట్. ఇది మనకి మిటియోర్ 350 కానీ ఇంకా హయ్యర్ సెగ్మెంట్ వెహికల్స్లో అయితే ఇది చూస్తాం. సో దీని పర్పస్ వచ్చేసరికి మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని ఈ వెహికల్లో డైరెక్షన్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ మెయిన్ ఈ కాన్సోల్ అయితే డైరెక్షన్స్ చూడొచ్చు. సెమీ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ఫ్యూల్ ఇండికేటర్, ఇంకా ట్రిప్, ఇంకా గేర్ ఇన్ఫో ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ వెహికల్ ఇంకో అప్డేట్ వచ్చేసరికి హ్యాండిల్ బార్ కొంచెం మనకి పోస్చర్ మార్చారనమాట. సో కింద క్లీన్ ఫార్వర్డ్ చేశారు. సో రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇంక్రీజ్ చేయడానికి. దాంతోపాటు ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చూసారు కదా, కింద అయితే ఉందన్నమాట, అసలు ఉన్నట్టే తెలియదు. బట్ టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. సో ఇది మనకి దగ్గరగా 27 వాట్ అయితే ఉంటుంది అనమాట ఛార్జింగ్ స్పీడ్ అయితే. ఈ వెహికల్ ఇంకో అప్డేట్ ఏంటంటే ఇది మనకి సీట్స్ అయితే చేంజ్ చేశారు. సో సీట్స్ అయితే కుషనింగ్ ముందు మీద చాలా బెటర్ అని చెప్పాలి. సో ఇవి కూర్చుంటే వెంటనే చాలా మెత్తగా ఉండి చాలా స్పాంజీగా చాలా సాఫ్ట్గా అయితే ఉందన్నమాట. సేమ్ ఫ్యాబ్రికే యూస్ చేశారు సీట్ కవర్, బట్ కుషనింగ్ అయితే ఇంక్రీజ్ చేశారు ఈ 2025 అప్డేట్లో అయితే. వెహికల్ అయితే నేను పర్సనల్గా కూర్చొని ఎక్స్పీరియన్స్ చేస్తాను. సో రైడింగ్ పోస్చర్ ఎలా ఉంది, రైడింగ్ పొజిషన్ ఎలా ఉందో. సో ఇది కూర్చుంటే అయితే మాత్రం లెగ్స్ అయితే ఇలా పెట్టుకోండి ఉండాలన్నమాట. సో చూసారు కదా, కొంచెం అయితే క్లోజర్ అవుతుంది. ఒక రోడ్ స్టార్కి ఉన్న ఫుట్ ప్యాక్సే దీంట్లో కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి సిటీ రైడ్స్కి అయితే బాగుంటుంది. హైవే రైడ్స్కి అయితే మేబీ మనకి లెగ్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. బట్ హ్యాండిల్ పోస్చర్ గురించి మాట్లాడితే హ్యాండిల్ పోస్చర్ అయితే బాగుందని చెప్తాను. సో చూడండి, సో హ్యాండిల్ పొజిషన్ అయితే నాకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. సో ఈజీగా ట్రాఫిక్లో మెనోవర్ చేయడానికి అయితే బాగుంటుంది అనమాట. సో కొంచెం బ్యాక్ ఫార్వర్డ్ వచ్చింది కాబట్టి నేను పట్టుకున్నప్పుడు నాకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అండ్ సైడ్ మిర్రర్స్ క్వాలిటీ వ్యూ కూడా చాలా బాగుంది వెహికల్ది. సో మరీ దగ్గరకు వచ్చేసినట్టు లేవు మిర్రర్స్ అయితే. కొంచెం హ్యాండిల్ బార్కి మనకి చాలా డిస్టెన్స్ అయితే ఉందనిపిస్తుంది. కూర్చున్నాను కదా, సీట్స్ క్వశ్చనింగ్ కూడా బాగుంది. రేర్ సస్పెన్షన్ కూడా అప్డేట్ అయినట్టు తెలుస్తుంది. మరి రైడ్ చేస్తే దాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ అయితే మేము మీకు షేర్ చేసుకుంటాం నెక్స్ట్ వీడియోలో. ఈవెన్ సైడ్ మిర్రర్స్ క్వాలిటీ అంతా బాగుంది వెహికల్లో. సో ఇది కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ ఆఫ్ 2025 అప్డేటెడ్ హంటర్ 350 అనమాట. సో ఏమైనా మిస్ అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా బీటెక్ గరాజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్, ఫాలో ఫర్ మోర్.